హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఎన్పిసిఎల్ లింక్ అంటే మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ అయింది, మనకు ఆ బ్యాంక్ వద్దు అనుకుంటే ఎలా మార్చుకోవాలి, లేదు అసలు ఏ బ్యాంకు మనకి ఎన్పిసిఐగా లింక్ లేదు, కొత్తగా మనం ఎలా సీడింగ్ చేసుకోవాలన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ని ఈ విధంగా లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఆధార్ అనేది చూపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది ఒకటి ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ అనేది మనకి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకే, నాకు ఇప్పుడు వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది లింక్ అయింది. అయితే కొంతమందికి ఇక్కడ ఈ బ్యాంక్ పేరు అనేది ఉండదు, యాక్టివ్ అనేది ఉండదు, ఇన్యాక్టివ్ అని ఉండిద్ది. అసలు ఏ బ్యాంక్ ఇక్కడ చూపించదు అనమాట. అలాంటి వాళ్ళకి ఎన్పిసిఐలో ఏ బ్యాంకు లింక్ కాలేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిసిఐకి నేను ఇప్పుడు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది నాకు లింక్ అయింది. నాకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వద్దు, నాకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ కావాలా, లేదా ఇంకొక హెచ్డిఎఫ్సి అకౌంట్ కావాలనుకుంటున్నాను. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, లేదా అసలు అకౌంటే లేదు, ఇన్యాక్టివ్లో ఉంది, వాళ్ళని యాక్టివ్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో మనకి ఈ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా, ఇందులో చూడండి, బేసిక్ గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ విత్ జస్ట్ ఏ క్లిక్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్. ఓకే, దీన్ని ఒకసారి మళ్ళీ మనం క్లిక్ చేసుకుందాం. దీన్ని ఒకసారి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సీడింగ్ డీ సీడింగ్ అంటే ఆల్రెడీ నాకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది సీడింగ్ అయ్యింది. నేను ఆ అకౌంట్ వద్దు అనుకున్నప్పుడు డీ సీడింగ్ అనేది కొట్టేసుకుంటే ఇన్యాక్టివ్ అయిపోద్ది. కానీ అలా చేసుకోకూడదు. ఇక్కడ మనం ఏం చేయాలరా అంటే, ఫస్ట్ అసలు మీకు ఆధార్ సీడింగ్ ఎన్పిసిఎల్ అనేది ఏ బ్యాంక్ లేదు, ఇన్యాక్టివ్లో ఉంది. ఏది మనకి ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది. ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు మీరు సీడెడ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని, ఓకే, ఈ యొక్క బ్యాంకు మీ యొక్క ఏ బ్యాంక్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అనేది మీరు ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్, అరుణాచల్ బ్యాంకు, ఓకే, ఈ బ్యాంకులో మీకు కనిపించేదానికి మీరు సీడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ సీడింగ్ అయితే, అంటే కొత్తగా నేను చేసుకోవాలనుకున్నాను అయితే ఈ విధంగా సీడింగ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సీడింగ్ అయి ఉంది, నేను నేను ఆ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ని లింక్ చేద్దాం అనుకుంటున్నా. వేరే బ్యాంక్ అంటే పోస్ట్ ఆఫీస్ కాకుండా ఇంకొక అకౌంట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్ ఉన్నాయి. ఫ్రెష్ అంటే ఎలాంటి లేనప్పుడు ఫ్రెష్ తీసుకున్నాం. మూమెంట్ విత్ ఇన్ ది సేమ్ బ్యాంక్ విత్ అందర్ అకౌంట్ అంటే నాకు ఒక స్టేట్ బ్యాంక్లో 2 అకౌంట్లు ఉన్నాయి. ఆ 2 అకౌంట్లో ఒక అకౌంట్కి ఆల్రెడీ ఆధార్ సీడింగ్ అయి ఉంది, వేరే అకౌంట్కి లింక్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకుంటాం. లేదు నాకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లింక్ అయింది, స్టేట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ 3 ఆప్షన్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేసి కన్ఫర్మ్ చేసి ఓకే చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత అది అప్రూవల్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ స్టేటస్ యువర్ సర్వీస్ అంటే మనం అక్కడ సీడింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టేటస్ అనేది ఎలా ఉందనే దాని గురించి ఇక్కడ మనం దాని గురించి స్టేటస్ అనేది కప్చా కోడ్ కొట్టుకొని చూసుకోవచ్చు, అంటే అయిందా కాలేదా అని. ఓకే, అసలు మనకి ఇందాక నేను ఆధార్ వెబ్సైట్లో చూపించాను కదండి మీకు ఆ నెంబర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది సీడింగ్ అయింది. గెట్ ఆధార్ మ్యాప్డ్ సిటీస్ అంటే మనం ఆల్రెడీ లింక్ అయిందా లేదా, లింక్ అయితే ఏ బ్యాంక్ చూపిస్తుంది అనేది చూద్దాం. కప్చా కోడ్ అనేది తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఓటీపీ అనేది ఒకటి అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అందులో ఎంటర్ చేస్తే ఇప్పుడు మ్యాపింగ్ అయిన బ్యాంక్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ ఎనేబుల్ డిఎంటీ 2010 నాకు ఇక్కడ చూడండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది లింక్ అయింది. అదేవిధంగా మనకు ఆధార్లో కూడా అదే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది చూపిస్తుంది. కాబట్టి నాకు ఎన్పిసిఐ యాక్ట్ అనేది ఈ బ్యాంక్ లింక్ అయింది. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అమౌంట్ అనేది నాకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది డిఎంటీ అనేది జరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆధార్ సీడింగ్ అనేది మ్యాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా
మనకి ఏ బ్యాంక్ మ్యాప్ అయింది, ఏ మ్యాప్ కాలేదు, స్టేటస్ అనేది ఎలా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కావాలంటే ఆ బ్యాంకు మార్చుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న బ్యాంక్ అనేది చేసుకోవచ్చు. ఇది కేవలం మీ ఇంటి దగ్గర ఉండి కేవలం ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే మీరు ప్రతి ఒక్కరూ ఈ సర్వీస్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి, మ్యాక్సిమం తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.